వస్తున్నాడు. ఇంకేముంది, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య టామ్ అండ్ జెర్రీ గేమ్ స్టార్ట్ అవబోతుంది. అయితే చూసి నవ్వుకుందాం. లెట్స్ వెల్కమ్ చమ్మచంద్ర along with Steve. వయసు పోరు తీరాలిలే బలపు జోరు తెలాలిలే. నా జీవితంలో ఈ డాన్స్ తప్ప ఏమీ లేదు. ఎదుటి పురుషోత్తం గారి భార్యను చూడు, ఒంటి నిండా బంగారం వేసుకొని తిరుగుతుంది. నాకేమి కాకి బంగారం తప్ప ఏమీ లేదు. ఆవిడ రోజు బంగారం వేసుకొని నా కళ్ళ ముందు తిరుగుతుంటే నాకు నిద్ర పట్టట్లేదు, ఆకలి వేయట్లేదు. ఇంట్లో ఉన్న మగుడిని సరిగ్గా చూసుకోరు కానీ పక్కింటి ఆవిడ ఏం వేసుకుంది, ఎదుంటి ఆవిడ ఏం వేసుకుంది చూస్తారు ఎందుకే? ఎంత చెట్టుకు అంత గాలి ఉంటది. ప్రపంచంలో ఇన్ని చెట్లున్నా ఏరుకోరి ఈ చెట్టు నీడుకొచ్చి చేరని చూడు. నాది బుద్ధి తక్కువ. ఇప్పుడు నీ బాధ ఏంటి? నా బాధ ఏంటా? పెట్రోల్ రేట్ పెరిగింది, డీజిల్ రేటు పెరిగింది, ఆఖరికి జిఎస్టీ రేట్ కూడా పెరిగింది. కానీ జీతం మాత్రం పెరగట్లా. 10వ తరగతిలో ఏమో నాగార్జున పెళ్లి చేసుకుందాం అనుకున్నా, ఇంటర్ లో మహేష్ బాబుని చేసుకుందాం అనుకున్నా, డిగ్రీలో ఏమో ప్రభాస్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నా, చివరికి నిన్ను చేసుకోవాల్సి వచ్చింది. మా కళలన్నీ హీరోలతోనే అంటాం, పిల్లల్ని మాత్రం మీతో కంటాం. ఆపుతావు నీ రేడియో స్టేషన్ లోపల వెళ్ళి ఖాళీ తీసుకొని రాపా. ఇందాకే తాగావు, ఇప్పటి వరకు బాగావుగా. ఆ తలనొప్పి పోవాలిగా. మాది తింటారు, అరిగేదాకా మా మీదే అరుస్తారు. ఈ పరిస్థితి కంటే నా పరిస్థితి బెటర్ గా అనిపిస్తుంది నాకు. ఏమైంది కృపాకర్? ఏం చెప్పమంటావు దయాకర్? 10 సంవత్సరాల నుంచి దాని క్యారెక్టర్ చేసినట్టు నాకు అర్థం కావటం లేదు. కృపాకర్, అల్లం బెల్లం తినడానికి ఉపయోగపడేది, అది పదార్థం. మన పెళ్ళం మనల్నే తింటుంది, అదే యథార్థం. పార్థాయ ప్రతిబోధితాం. అందరు కాపురాలు బాగానే ఉన్నాయి, మన కాపురాలు ఏంటి దయాకర్ ఎలా ఉన్నాయి? ఎవరి కాపురాలు బాగాలేవు కృపాకర్. అందరిది అడ్జస్ట్మెంట్. నేను దాంతో అడ్జస్ట్మెంట్ అవ్వలేను దయాకర్. బయటికి వెళ్ళి హ్యాపీగా బతుకుతా నేను. కృపాకర్, సంసారం అనేది ట్రైన్ ప్రయాణం లాంటిది. నీకు పెళ్ళాం నచ్చినా నచ్చకపోయినా నువ్వు ప్రయాణం చేయాలి. వెళ్తున్న ట్రైన్ లోంచి నువ్వు దూకలేవు, వెళ్తున్న సంసారంలోంచి మధ్యలో దిగలేవు. నేను దిగిపోతాను దయాకర్, దాంతో నేను ప్రయాణం చేయలేను. అలసిపోయాను దయాకర్, అలసిపోయాను. కృపాకర్, చాలా మంది మగాళ్ళు పొద్దున్న నుంచి రాత్రి వరకు ఆఫీస్ లో పని చేసి అలసిపోయి ఇంటికి వచ్చి మనసులో కోరిక ఉన్నా బాడీలో ఓపిక లేక గురక పెట్టుకొని పడుకునే వాళ్ళు ప్రపంచంలో ఎంత మంది ఉన్నారో తెలుసా కృపాకర్? ఎంతమంది? మనతో కలిసి 92 కోట్ల మంది. ఇంత జ్ఞానం నీకెలా తెలుసు దయాకర్? 1,00,000 పుస్తకాలు ఒక గూగుల్ తో సమానం, 1,00,000 గూగుల్ ఒక పెళ్ళాంతో సమానం, 1,00,000 గూగుల్ ఒక పెళ్ళాంతో సమానం. వాళ్ళలో అంత సబ్జెక్ట్ ఉందా? పెద్ద సబ్జెక్టే ఉంటది, మామూలు సబ్జెక్ట్ ఉంటది వాళ్ళ దగ్గర. కుమార్, బ్యాగ్ తీసుకొని ఎక్కడికి వెళ్తున్నావు? పులితో అయినా కలిసి ఉండొచ్చేమో గానీ పెళ్ళంతో కలిసి ఉండదు దయాకర్. అందుకే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతున్నా. కుమార్, మగాళ్ళకు కోపం వచ్చిందనుకో బయటికి వెళ్తాం, ఆకలేసిందనుకో ఇంటికి వెళ్తాం. కానీ ఆడది ఎక్కడికి వెళ్ళదు. ఎందుకో తెలుసా? ఈడు ఎక్కడ తిరిగినా చివరికి ఇంటికే వస్తాడని దాని నమ్మకం. నా మాట విని ఇంటికెళ్ళు. ఎలా వెళ్ళమంటావు దయాకర్? మా కాలనీలో ప్రతి మగాడు తలెత్తుకొని తిరుగుతున్నాడు, నేను మాత్రం తల దించుకొని తిరుగుతున్నా. ఐరన్ చొక్కా వేసుకున్న ప్రతివాడు ఐరన్ మ్యాన్ కాదు కుమార్. ఆ చొక్కా వెనక నలిగిన నరాలు ఎన్నో ఉన్నాయి, చెతికిన మనసులో ఎన్నో ఉన్నాయి, ఆ చిరునవ్వు వెనకాల ఎన్నో బాధలున్నాయి. బలైపోయిన బతుకులు ఎన్నో ఉన్నాయి కుమార్. నా మాటలు అర్థమైతే వెనకెళ్ళు, అర్థం కాకపోతే అలాగే వెళ్ళు. వద్దులే, వెనక్కి వెళ్తా. మంచి పని చేస్తా. దయాకర్, ఈ పిల్లలు మనం మార్చలేమా? అసాధ్యమైన వాటి గురించి ఆలోచించు, తల మీద ఉన్న 4 ఎంట్రికలు రాల్చుకోకు కృపాకర్. మనం బయట ప్రపంచానికే భర్తలం,
లోపట ప్రపంచానికి మనం బానిసలు. నీ మాటల్లో ఏదో ప్రశాంతత ఉంది. ఒక్క 4 రోజులు నీ ఇంట్లో నీతో ఉంటాను. నేనే ఓ మూలను ఉంటున్నా, నువ్వు నాతో ఉన్నావు అనుకో, నీతో పాటు నన్ను కూడా బయటికి వేస్తుంది. సార్ కరెంట్ బిల్ ఎంత వచ్చింది? వచ్చిందంటే మొత్తం కరెంట్ బిల్లు. బంగారం అరగంటలో ఇంటికి వచ్చేస్తా. కొత్తగా పెళ్ళైందా? అవును సార్, పిల్ల అనేది గొప్ప అనుభూతి సార్. ఆ బూతు గురించి మాట్లాడుకుంటున్నాం అరగంట నుంచి. ప్రపంచం కొత్త కనబడుతుందా? అవును సార్. ప్రపంచంలో పెళ్ళంత ఎవరు కనబడలేదుగా? అవును సార్. కృపాకర్, మొదట్లో మనకు కూడా అలానే కనబడింది కదా? అవునవును అవునవును. నేను సంతోషంగా చెప్తుంటే ఈయనేంటి సార్ అవునవును అని నీరసంగా చెప్తాడు. కొన్నిటికి మనుషులు సమాధానం చెప్పరు, కాలమే సమాధానం చెప్తా. కాలం సమాధానం చెప్తాడు సార్, ఏదేదో మాట్లాడుతున్నారు. ముందు ముందు తెలుస్తుంది. ముందు ముందు తెలుస్తుందిలే. హలో బంగారం, ఇంటికి వచ్చేస్తా. 6 నెలల తర్వాత. నువ్వేంటి ఇలా మారిపోయావు? ఆ రోజు మీరు కాలమే సమాధానం చెప్పొద్దు అన్నారు, కానీ ఆ రోజు నాకు సమాధానం చెప్పుంటే నేను కొంచెమైనా జాగ్రత్త పడేవాడిని కదా సార్. మందు మత్తులో ఉన్నవాడికి మందుతో జాగ్రత్త, పెళ్ళం మత్తులో ఉన్నవాడికి పెళ్ళంతో జాగ్రత్త అంటే ఎవడైనా వింటాడా? ఆ మత్తు దిగిన తర్వాతే కాలం సమాధానం చెప్పిందా? ట్యూషన్ పెట్టి మరీ చెప్పింది సార్. ట్యూషన్ పెట్టి మరీ చెప్పింది సార్. చూడు మాలాగా భార్య బాధితుడా. ఒకప్పుడు ఒక ఇంట్లోంచి ఆర్తనాదం వినపడితే అత్త కోడల్ని టార్చర్ పెట్టడమో, కోడలు అత్తని టార్చర్ పెట్టడమో జరిగేది. ఈ రోజు ఒక ఇంట్లోంచి ఆర్తనాదం వినపడింది అనుకో, ఖచ్చితంగా పెళ్ళాం భర్తని టార్చర్ పెడుతుందనే అర్థం. షాకింగ్ కొత్త కదా, మెల్లగా అలవాటు అవుతుంది లేపో. ఇది నేను ఎత్తను, నేను ఎత్తను. ఈ ఆర్తనాదాలకు చరమగీత పాడే అవకాశం లేదా? పొద్దున్న లేసి మనం సుప్రభాతం పాడుకోవడం తప్ప ఏ గీతాలు పాడుకోలేము. ఎందుకు దయాకర్? ఎందుకంటే తలుపు చాటున ఉన్న ఆడదాన్ని మనమే బయటికి రండి బయటికి రండి బయటికి రండి బయటికి తెచ్చాం. ఆ గ్యాప్ లో వాళ్ళు మనం లోపల లాగేసి తలుపేసేసారు. అవును దయాకర్, మొత్తం వాళ్ళు అయిపోయారు. ఏంటి మీరేదో మాట్లాడుకుంటున్నారు? నా పెళ్ళం గురించి నేను గొప్పగా చెప్తున్నాను, వాడి పెళ్ళం గురించి వాడు గొప్పగా చెప్తున్నాడు. మీరు మా గురించి గొప్పగా చెప్తున్నారా? మ్. అయినా ప్రపంచంలో ఏ మొగుడు పెళ్ళాం గురించి గొప్పగా చెప్పడు. ఆ విషయం మాకు తెలీదా ఏంటి? అయినా ఇంతవరకు చేసిన షూపాలు చాలా గానీ కర్రీ పాయింట్కి వెళ్ళి కర్రీస్ పట్టరాపో. చూసావు కృపాకర్, కూరగాయల షాప్కి వెళ్ళి కూరగాయలు తెచ్చేవాళ్ళు. ఇప్పట్లో మగాళ్ళు కర్రీ పాయింట్కి వెళ్ళి కర్రీలు తెస్తున్నారు. అవును దయాకర్, నేను కూడా 3 పూట్లు కర్రీ పాయింట్ లో కర్రీలో తింటున్నా. గ్యాస్ ట్రబుల్ కూడా తెచ్చుకున్నాను. నేను ప్రభుత్వానికి ఒకటే మనవి చేస్తున్నాను, సాంఘిక శాస్త్రం సామాన్య శాస్త్రం పెట్టినట్టు పెళ్ళాం శాస్త్రం అనేది ఒకటి పెట్టండి. ఈ సబ్జెక్ట్ అందుబాటులో లేక చాలా మంది సన్యాసి అయిపోతున్నారు, సంకనాకిపోతున్నారు. చాలా కట్టింగ్లు ఉన్నారా నీలో? భావితరాలని కాపాడాలని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. రాత్రి 9 అవుతుంది, ఇంక ఇంట్లోకి రారా? దయాకర్, నేను వెళ్తాను. బాగలంతా బాధపడి రాత్రి బ్లాక్ అయిపోతే ఏం చేయమారుతుంది రా మగజాతి. ఏమైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం. దయాకర్, నేను వెళ్తాను. మారరు సార్ వీళ్ళకి ఎంత చెప్పినా మారరు సార్. ఏ ముద్ర పెళ్ళం దగ్గర ఏ ముద్ర? రాత్రంతా బయటే ఉంటావా? లోపలికి వచ్చేది ఏమైనా ఉందా? ఎందుకుంటారు బయట? వాడు లోపలికి వెళ్ళినప్పుడు నేను కూడా లోపడేస్తా. వాడికొక న్యాయం నాకొక న్యాయమా? లోపడేస్తా. పద పద పద. ఎల్లు. సో నాకు బాబు సార్ ఎలా అనిపించింది ఈ స్కెచ్? బాగుంది. జనాలు ఏం ఎక్స్పెక్ట్ చేశారో తను అదే ఉంది. అతను జుట్టుపోయి బట్టతలు రావటం ప్రాక్టికల్ గా ప్రూవ్ చేశాడు. చాలా సరదాగా ఉంది. గుడ్. రోజా గారు, గ్రాండ్ ఫినాలే ఎలా ఉంది? బాగుంది. వాళ్ళు ఎంత వాగినా మళ్ళీ సాయంత్రం అయితే ఇంటికి రావాల్సిందే. అనవసరంగా రెచ్చిపోతూ ఉంటారు. అన్ని తెలిసి మళ్ళీ వాగుతారు, అదే కదా. సో అందరికి కనెక్ట్ అయ్యేది, ఫ్యామిలీస్ కి బాగుంది.